సూర్యాపేట జిల్లా హుజూర్ నగర్లో ప్రభుత్వ 100 పడకల ఆసుపత్రిని రాష్ట్ర మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, దామోదర్ రాజనరసింహ, తుమ్మల నాగేశ్వరరావులు సందర్శించారు. ప్రైవేట్ హాస్పిటళ్లకు దీటుగా గవర్నమెంట్ హాస్పిటళ్లు తయారు చేస్తామని మంత్రులు అన్నారు. ప్రతి ఒక్కరికి నాణ్యమైన వైద్యాన్ని అందించడమే కాంగ్రెస్ ప్రభుత్వ ధ్యేయమని తెలిపారు. అన్ని ప్రైమరీ సెంటర్లలో మెరుగైన వైద్యాన్ని అందించేలా చర్యలు తీసుకోవాలని జిల్లా వైద్యాధికారిని కోరారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా దృష్టి పెడుతున్నదని, విద్య వైద్యంపైనే అని, ఈ రెండు బాగుంటే నిరుపేదలందరూ సుభిక్షంగా ఉంటారని తెలిపారు. ప్రతి ఒక్కరికి వైద్యం అందుబాటులో ఉండేలా డాక్టర్లు పనిచేయాలని ఆదేశించారు. వీరితో పాటు జిల్లా వైద్య సిబ్బంది, అధికారులు పాల్గొన్నారు. అన్నా కొంచెం మొబైల్ ఎంచక్కడ నగర్ ఈ ఏరియా హాస్పిటల్కి అదనంగా మీకు సివిల్ వర్క్స్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఏం కావాలో మీరు పేపర్ మీద పెట్టి దాన్ని అంచనాలు వేసి కలెక్టర్ గారు రేపటిలోగా దయచేసి మీరు ఈ అంచనాలు వేసి అలాంగ్ విత్ ఎక్విప్మెంట్ మీరు ప్రాపర్ ఛానల్లో పంపించవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాను. మినిస్టర్ గారు శాంక్షన్ చేస్తారని చెప్పి అసలు అదేవిధంగా డిఎంహెచ్ఓ గారు ప్రైమరీ హెల్త్ సెంటర్స్ లో అన్ని ప్రైమరీ హెల్త్ సెంటర్స్ లో మరి ఎక్కడెక్కడ ఏం ఇన్ఫ్రాస్ట్రక్చర్ కావాలి, మీరు ఈ రోజే దాన్ని అదనపు గది కావాలన్నా, ఓటీ కావాలన్నా, మీకు ఇంకోటి కావాలన్నా మీరు దయచేసి అది లిస్ట్ అవుట్ చేసి పంపించండి. హుజూర్ నగర్ కాన్స్టిట్యున్సీలో గవర్నమెంట్ కి సంబంధించిన హాస్పిటల్స్, ప్రైమరీ హెల్త్ సెంటర్స్ అన్ని కూడా మరింత మెరుగైన సేవలు అందించడానికి, మరింత మెరుగైన మౌలిక వసతులు కల్పించడానికి గౌరవ ఆరోగ్య శాఖ మంత్రివర్యులు దామోదర్ రాజనరసింహ ఒప్పుకున్నందుకు వారికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు వచ్చిన విషయం గుర్తు చేస్తూ, అదేవిధంగా నిరుపేదలకి ఈ గవర్నమెంట్ హాస్పిటల్లో కానీ పిహెచ్సిలో ఏ మందులైనా సరే మందులన్నీ ఉండాలి, ఉచితంగా ఇవ్వాలని చెప్పి కూడా గౌరవ మంత్రి చెప్పడం చాలా సంతోషకర విషయం. చివరిగా మన జిల్లా కేంద్రంలో గవర్నమెంట్ టీచింగ్ మెడికల్ కాలేజ్ దానికి కొంత ఆ స్థలం విషయంలో ఏదో ప్రాబ్లం ఉండే, తప్పనిసరిగా అది సార్ట్ అవుట్ చేసి అతి త్వరలో నిర్మాణం మొదలు పెడతామని చెప్పి హామీ ఇచ్చినందుకు కూడా వారికి ధన్యవాదాలు. ఇక్కడికి వచ్చిన వాళ్ళందరికీ